2026లో ఎవరైతే ఓపెన్ డిగ్రీ, ఓపెన్ పీజీ, డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ 2026 సంబంధించిన ఫేజ్ 2 నోటిఫికేషన్ విడుదల చేశారండి. ఈ వీడియోలో కంప్లీట్ మీకు ఓపెన్ డిగ్రీలో కోర్సెస్, వాటి యొక్క ఫీ స్ట్రక్చర్, పీజీ అండ్ ఎంబీఏ, ఎంసీఏ అండ్ మనకు సర్టిఫికేట్ కోర్సెస్ వాటి యొక్క ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ కావచ్చు, మనకు లాస్ట్ డేట్ కావచ్చు, ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు అప్లికేషన్, మీరు ఓపెన్ డిగ్రీ చేద్దామన్నా ఇతర కోర్సెస్ చేద్దాం అనుకున్న లాస్ట్ డేట్ వచ్చేసి February 28 ఇస్ లాస్ట్ డేట్. సో ఆల్రెడీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ అండ్ అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి, ఇంపార్టెంట్ పీడిఎఫ్ లింక్స్ అన్ని అందులో ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ లాస్ట్ డేట్ వచ్చేసి February 28. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ యూనివర్సిటీలో మన కోర్సెస్ వచ్చేసి డిగ్రీ కోర్సెస్ ఉంటాయి, పీజీ కోర్సెస్, ఎంబీఏ, ఎంసీఏ, డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్. సో మీకు నచ్చినవి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ప్రతిదానికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయంటే ఇక్కడ బీఏ, బీకామ్, బీబీఏ ఈ 3 టైప్ ఆఫ్ కోర్సెస్ మాత్రమే ఉంటాయి. సో బీఎస్సీ అయితే ఇందులో ఉండదు. మీకు బీఎస్సీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు జూన్ వరకు వెయిట్ చేయండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మీరు బీఎస్సీ చేసుకోవచ్చు. ఈ బీఏలో మనకు డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయండి. అంటే మనకి ఇక్కడ డిగ్రీ అన్నప్పుడు మెయిన్ 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మీరు పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, హిస్టరీ, మీకు నచ్చినవి చాలా కాంబినేషన్స్ ఉంటాయి. అందులో నుంచి 3 కాంబినేషన్స్ తోనే మీరు డిగ్రీ అయితే చేసుకోవచ్చు. సో అలా చాలా కాంబినేషన్స్ ఉంటాయి. అందులో మీకు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం కూడా ఉంటుంది, 3 years కోర్సు. సో ఫీ వచ్చేసి ఇయర్కి 4,000 రూపీస్ మీకు పే చేయాలి. అండ్ బీకామ్ వచ్చేసి 5,000 అండ్ బీబీఏ వచ్చేసి 8,000. ఈ 3 టైప్ ఆఫ్ కోర్సెస్ మాత్రమే ఉంటాయి. మిగతా కోర్సెస్ డిగ్రీకి సంబంధించిన ఇందులో ఉండవు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మీరైతే చేసుకోవచ్చు. డిగ్రీ అయిపోయింది. నెక్స్ట్ పీజీ. సో పీజీ వచ్చేసి మనకు ఎంఏ హిందీ 8,000 per year, ఎంఏ ఉర్దూ 8,000, తెలుగు వచ్చేసి ఎంఏ తెలుగు 8,000. సో ఈ లాంగ్వేజెస్ లో మీరు చేద్దాం అనుకుంటే కొన్ని వాటికి ఎలా ఉంటుందంటే మీ డిగ్రీలో వన్ ఆఫ్ ద ఆప్షన్ సబ్జెక్ట్ అన్న ఉండాలి, 10th ఇంటర్లో హిందీ చదవన్న ఉండాలి. సో ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఆ డీటెయిల్ నోటిఫికేషన్ మా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. సో ప్రతిదానికి ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఫిలాసఫీ కావచ్చు, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 8,000. ఇలాంటివి కొన్ని ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అంటే డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఏది చేసినా కొన్ని గ్రూప్స్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎంఏ ఎకనామిక్స్, హిస్టరీ 8,000, ఎంఏ పొలిటికల్ సైన్స్ 9,000, మనకు ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, మ్యాథ్స్ వచ్చేసి 9,000, స్టాటిస్టిక్స్ వచ్చేసి 8,000. సో ఇవి వచ్చేసి పీజీ కోర్సెస్. సో ఎవరైతే 2026లో పీజీ చేద్దాం అనుకుంటే ఈ యూనివర్సిటీ నుంచి మీరు చేసుకోవచ్చు. లేదు నేను ఒక 3-4 months వెయిట్ చేస్తా అంటే జూన్లో మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మీరైతే చేసుకోవచ్చు. నెక్స్ట్ డిప్లొమా కోర్సెస్ అండి. సో డిప్లొమా అంటే 1 year కోర్సెస్ ఉంటాయి. సో ఇందులో వచ్చి మ్యాథ్స్, సో డిప్లొమా కోర్స్ ఇన్ మ్యాథ్స్ అని ఉంటుంది, అది వచ్చేసి 8,000 per year. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. సో ఇది ఎందుకు యూస్ఫుల్ అంటే మీరు ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, సో అలాంటి కాలేజెస్లో మీరు టీచింగ్ చేయాలంటే ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు కొద్దిగా ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది అండ్ శాలరీ కూడా ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే ఇది మనకు డిప్లొమా కోర్స్ అంటే స్పెసిఫిక్గా మనకి ఇంగ్లీష్లో చేసినట్టు ఒక సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి కొద్దిగా వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో దీనికి వచ్చేసి 8,000 per year ఉంటుంది ఫీజు. నెక్స్ట్ బిజినెస్ మేనేజ్మెంట్ 8,000 అండ్ మనకు బయో ఇన్ఫర్మేటిక్స్ 32,000. సో ఇది కూడా చాలా డిమాండెడ్ కోర్సెస్. చాలా తక్కువ యూనివర్సిటీలో రెగ్యులర్ మోడ్లో ఈ కోర్స్ ఉంటుంది. ఓపెన్లో కూడా కొన్ని యూనివర్సిటీలు ఉంటుంది. సో చేసుకుంటే మీకు జాబ్ ఆపర్చునిటీస్ ప్రైవేట్ సెక్టర్లో ఎక్కువ ఉంటాయి. సో చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. నెక్స్ట్ కంప్యూటర్ అప్లికేషన్స్ 18,000, ఇది కూడా కొద్దిగా డిమాండెడే. సో మీకు ప్రైవేట్ కంపెనీస్లో యూస్ఫుల్ అవుతుంది. డేటా సైన్స్ కూడా 20,000 ఉంది. నెక్స్ట్ ఆస్ట్రాలజీ అండి. సో ఆస్ట్రాలజీ మీకు తెలిసే ఉంటుంది, చాలా డిమాండ్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు చేసుకోవచ్చు. వేదిక్ ఆస్ట్రేలియా తర్వాత మీరు పీజీ డిప్లొమా ఇన్ ఆస్ట్రేలియా చేద్దాం అనుకుంటే 10,000 రూపీస్ ఉంటుంది. సో ఆల్రెడీ కోర్స్ అయిపోయిన వాళ్ళు ఇది పీజీ చేసుకోవచ్చు. ఇవి డిప్లొమా కోర్సెస్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు 1 year కోర్స్ ఉంటుంది, దాని ఎలిజిబిలిటీ చూసుకొని మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 6th పాయింట్ వచ్చేసి ఎంబీఏ, ఎంసీఏ. సో ఎవరైతే డిగ్రీ ఆర్ బీటెక్ తర్వాత ఎంబీఏ, ఎంసీఏ ఓపెన్ మోడ్లో అంటే డిస్టెన్స్ లెర్నింగ్లో చేద్దాం అనుకుంటే మనకు ఎంబీఏ ఫీ వచ్చేసి 20,000 ఉంటుంది, ఎంసీఏ వచ్చేసి 15,000 ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా 2 క్రైటీరియాస్ ఉంటాయి మీరు అడ్మిషన్ తీసుకోవాలంటే. ఒకటి వచ్చేసి ఐసెట్. సో ఐసెట్ రాసి 2025 మళ్ళీ 2024, 2023 కాదండి, మీరు 2026లో అడ్మిషన్ తీసుకోవాలంటే ప్రీవియస్ ఇయర్ 2025లో ఏపీ ఐసెట్ అన్న తెలంగాణ ఐసెట్ మీరు రాసి క్వాలిఫై ఉంటే మీరు డైరెక్ట్ అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సపోజ్ ఎవరైతే క్వాలిఫై అవ్వలేరు, ఇప్పుడు ఐసెట్ కూడా రాయాలని, ఇప్పుడు నేను ఓపెన్లో రాద్దాం అనుకుంటే దీనికి సంబంధించిన ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే మీరు కూడా వేసుకోవచ్చు. ఐసెట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఐసెట్ రాయని వాళ్ళు, క్వాలిఫై అవ్వని వాళ్ళు మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు. అది మనకు నోటిఫికేషన్ వస్తుంది దానికి సపరేట్, అది రిజిస్టర్ అయితే సరిపోతుంది.
సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఈ కోర్సెస్ మనకు ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో అయితే ఉంటుంది. సో మీరు ఇంటర్మీడియట్ అయితే డిగ్రీ చేసుకోవచ్చు, డిగ్రీ కంప్లీట్ అయితే మీరు పీజీ చేసుకోవచ్చు, ఆర్ ఎంబీఏ ఎంసీఏ చేసుకోవచ్చు, డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ చేసుకోవచ్చు. సో అప్లై చేసేటప్పుడు మీకు ఏబీసీ ఐడి అడుగుతుంది, డెబ్ ఐడి అడుగుతుంది. సో ఇవి క్రియేట్ చేసుకున్న తర్వాతనే మీరు కోర్సెస్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో మెయిన్ పాయింట్ వచ్చేసి డిగ్రీ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ యూనివర్సిటీ కన్నా మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అయితే చాలా మంచిదండి. సో నేను ఒక 4 months ఆగి చేసుకుంటా అంటే బెస్ట్ యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. పీజీ స్టూడెంట్స్ ఎవరైతే మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసం వెయిట్ చేస్తా అంటే వెయిట్ చేయొచ్చు ఒక జూన్ వరకు. లేదు నేను ఇప్పుడే జాయిన్ అవ్వాలి, నాకు ఎమర్జెన్సీ, నేను 6 months వేస్ట్ చేసుకోవాలని అనుకుంటే ఈ పీజీ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. మీకు ఆ యూనివర్సిటీ అయినా ఈ యూనివర్సిటీ అయితే నో ప్రాబ్లం. కానీ బెస్ట్ అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదంటే మీకు బుక్స్ కావచ్చు, ఏమైనా ఇష్యూస్ కావచ్చు, అన్నీ మీకు ఈజీగా యాక్సెస్ ఉంటుంది. కానీ ఈ ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావచ్చు, కొద్దిగా ఫాస్ట్ రిప్లేస్ కావచ్చు, మీకు డౌట్స్ కావచ్చు, అవి ఎక్కువ ఇవ్వరండి. సో నా సజెషన్ అయితే ఈ రెండిట్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ. నేను 6 months ఆగలేను అనుకుంటే డిగ్రీ పీజీ స్టూడెంట్స్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, లేదంటే మళ్ళీ జూన్లో మీకు సెషన్ స్టార్ట్ అవుతుంది, అప్పుడే చేసుకోవచ్చు. ఈ ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇయర్లీ 2 times నోటిఫికేషన్ వస్తుంది, phase 1 phase 2 నోటిఫికేషన్. కానీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒకటేసారి వస్తుంది, అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.